ఈరోజు మనందరి జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి చాలా విలువైనది. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. మన జీవితంలో అన్ని విషయాల కంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. నీ యొక్క ఆస్తులు కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతులు కాదు, ఇంకా వేరే ఏవి కాదు, నీ వెండి కాదు, నీ బంగారం కాదు. ఆ ఉగ్రత దినాన ఇవేవి అక్కడికి రావు అంటాడు దేవుడు. మరి ఏంటి ప్రాముఖ్యమైంది? దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఉన్న గొప్ప విషయాలు, ఆ సన్నిధిలో ఉన్న బలమైన విషయాలు, ఆ సన్నిధిలో ఉన్న ఘనమైన విషయాలను మనం ధ్యానించుకోబోతున్నాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం. ఎక్సోడస్ 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం కలుగుతుందట ఆయన సన్నిధిలో? విశ్రాంతి కలుగుతుంది. మోషేతో వాగ్దానం చేస్తున్నాడు, నా విశ్రాంతి నీకు ఇస్తాను మోషే, నా సన్నిధిలో ఉన్న విశ్రాంతి నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఈరోజు విశ్రాంతి లేక ఎంతో మంది కదా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ఎల్కేజీ పిల్లని మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక మాట చెప్తారు, టెన్షన్ అన్నమాట. బా తలకాయ నొప్పి నాయన అంటుంటారు, తలనొప్పి నాయన అన్నారా లేదా? సో ప్రతిదీ కూడా ఈ లోకంలో అశాంతి నింపబడి ఉంది, అసమాధానం నింపబడి ఉంది. ఎక్కడ చూసినా కదా, భర్తతో సంతోషం లేదు, భార్యతో సంతోషం లేదు, పిల్లలతో నెమ్మది లేదు. ఆమేన్. ఉద్యోగంలో, వ్యాపారాల్లో ఎక్కడ చూసినా ఏం కనబడుతుంటది? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా టెన్షన్ 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 టెన్షన్. నెమ్మది లేదు, విశ్రాంతి లేదు ప్రజలకు కదా. దేనికోసం పరిగెడుతున్నారో వాళ్ళకే తెలియదు, దేవుడి కోసం పరిగెడుతున్నారో తెలియదు, ఏం చేయాలని పరిగెడుతున్నారో తెలియదు, ఏం సాధించాలని పరిగెడుతున్నారో తెలియదు. పరిగెట్టి 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 ఏమి సంపాదించుకుంటున్నారా అంటే రోగాల తప్ప ఏమీ లేదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో పీస్. దేశాలు ఇప్పుడు ఏమవుతున్నాయి? ఎక్కడ చూసినా కూడా ఏం వినబడుతున్నాయి? యుద్ధాల గురించిన సమాచారాలు వినబడుతున్నాయి. కొత్త కనిపెట్టుకొని ఒక్కొక్కడు ప్రయోగించాలని చూస్తుంటారు, అది పతనం చేయడానికి, నాశనం చేయడానికి. సో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. శాంతి కోసం ప్రార్థన చేయాలి, సమాధానం కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది అంటే విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటే ఏమీ లేదు ఇక. అందుకే యేసుప్రభు కూడా వాగ్దానం చేశారు. ఏమన్నాడు తెలుసా? నా విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఆమేన్. నా విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తాను, అది ఈ లోకం ఇచ్చినట్లు కాదన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మొత్తం బయటంతా టెన్షన్లు ఉంటాయి, బయటంతా కూడా వాతావరణం అలజడి ఉంటుంది, బయటంతా కూడా మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావనుకో, ఆ సన్నిధి నిన్ను కప్పేస్తుంది, పూర్తిగా విశ్రాంతినికి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా అంటావు, నా కుడి పక్కన 1000 మంది పడినా, నా ఎడం పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. అది పూర్ణ విశ్రాంతి. అంటే వాడు కలవరపడే, నువ్వు కలవరపడే, ఇంకా ఏముంది తేడా? వాళ్ళు బాధలు పడే, నువ్వు బాధపడే, ఏముంది తేడా? వాళ్ళు అనుమానించే, నువ్వు అనుమానించే, ఏముంది తేడా? వాళ్ళు చెప్పే, నువ్వు చెప్పే, ఏముంది తేడా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి వేరై ఉండి అంటాడు. సో లోకం మర్యాదలను అనుసరించొద్దు. ఎందుకు? అవి గతించిపోయేవి, నువ్వు ఎప్పటికీ నిలబడిపోయేవానివి. హల్లెలూయా. అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవి. దేవునికి స్తోత్రం. నీవు నేను ఎన్నడూ కదలచబడకుండా దేవునికి స్తోత్రం సియోను వల్ల నిలబడే వాళ్ళం మనం అందరం కూడా. హల్లెలూయా. అటు ఆయన సన్నిధిలో ఏముంది? విశ్రాంతి ఉందని చెప్పండి. హల్లెలూయా. ఈ విశ్రాంతిని పొందుకోవాలి, ఈ పీస్ని పొందుకోవాలి. ఆమేన్. ఇది ఎటువంటి విశ్రాంతి తెలుసా?
జ్ఞానమునకు మించిన విశ్రాంతి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన విశ్రాంతి ఉంది.